ఓం నమో నారాయణాయ. వైశాఖ పురాణం 3వ అధ్యాయము. వివిధ దానములు, వాటి మహత్యములు. నారద మహర్షి మాటలను వినిన అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాసమున చేయదగిన దానములు ఇంకా ఏమైనా ఉన్నాయా? అవి ఏమిటి? వాటి ఫలితాలను కూడా తెలియచేయండి అని చెప్పేసి కోరారు. అప్పుడు నారద మహర్షి ఇట్లా నేను, చల్లని గాలి తగులుచు సుఖనిద్రను కలిగించు మంచమును సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చిన వారు ధర్మ సాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవింతురు. ఎట్టి తాపత్రయములు ఆది వ్యాధులు లేకుండా సుఖముగా జీవింతురు. ఇహలోక సుఖములను అనుభవింతురు. పాపములు లేకుండా ఉందురు. అంతేకాదు, మహాయోగులు సైతం పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమును పొందుదురు. వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి, బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమును ఇచ్చి ఇహలోకమున ఎట్టి బాధను పొందరు. మంచమును దానం చేయడం వల్ల ఈ ఫలితాలన్నీ కలుగును. ఆ సత్పురుషుడు లేదా సద్బ్రాహ్మణుడు ఆ శయనంపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపములను అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును. ఇహలోక సుఖములను అనుభవించి మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములను ఇచ్చు వైశాఖ మాసమున కసిపును కసిపును అంటే పరుపు లేక వస్త్రము, మంచముపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును, ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తి సమానులై తమ వాళ్ళ వంశం వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి పొందుదురు. ఆయురారోగ్యములను కీర్తి ప్రతిష్టలను పొందుదురు. 100 తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు. తుదకు ముక్తిని పొందును. శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును పరుపును దిండును ఇచ్చుటచే ఆ దాత అందరకు అన్ని విధముల ఉపకారం చేయువాడే ప్రతి జన్మయందును సుఖవంతుడు, భోగవంతుడు, ధర్మపరాయణుడై అన్నింటా విజయమును పొందుచు 7 జన్మల వరకు మహావైభవముగా గడిపి తుదకు ముక్తిని పొందును. తనతో పాటు 7 తరముల వారికిని ముక్తిని కలిగించును. గడ్డి తుంగ మున్నగు వాణిజ్య నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దాని యందు శయనించును. ఊర్న ఉన్ని గొర్రెబొచ్చు నీటియందు పడినను తడవక ఉండునో అట్లే పర్యంక శయ్యాదానము చేసిన వారు సంసార సముద్రంలో ఉన్నను ఆ వికారములు అన్నింటినీ అంటని స్థితిని పొందుదురు. అట్టి పర్యంక శయ్యా దానము చేయలేని వారు చాపదానమును చేయవచ్చును. శక్తి ఉండి పర్యంక శయ్యాదానము చేసిన వచ్చినట్టు పుణ్యమే అశక్తులై శయ్యాదానము చేసిన వారికి వచ్చును. పడుకొనిన వారికి నిద్రచే శ్రమ దుఃఖము నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములను ఇచ్చును. రాజా, వైశాఖ మాసమున కంబలి దానము చేసిన వానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతంగా సుఖజీవనము కలవానిని గావించును. ఎండచే పీడింపబడిన వానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయం పొంది తుదకు ముక్తి నొందును. లోని తాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును. దుఃఖములు నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పముల దానమిచ్చినచో సర్వజనులకు వశపరుచుకున్న మహారాజై చీరకాలము సుఖించును. కుమారులు మనువళ్ళు మున్నగు వారితో సర్వ సౌఖ్యములను పొంది ముక్తి నొందును. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తి అయి మోక్షమును పొందును. చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయమును నశించి సుఖించును. దుఃఖములు పాపములు లేకుండా జీవించి ముక్తిని పొందును. కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యములు ఇచ్చినచో ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షమును పొందును. పద్మమాలను గాని
అడవి మల్లెల మాలను గాని దానం ఇచ్చినచో చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తిని పొందును. వైశాఖమున మొగలి మల్లె పువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని అనుగ్రహమున సుఖభోగములు పొంది ముక్తిని పొందును. పోక చెక్కలను, సుగంధ ద్రవ్యమును, కొబ్బరికాయలను దానమిచ్చినచో నేడు 7 జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి 7 తరముల వారితో కలిసి ముక్తిని పొందును. సద్బ్రాహ్మణుని ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఇంత అంతా అని చెప్పుటకు మాటలకు అందనిది సుమా. నీడనిచ్చు మండపము, నీడలోనున్న ఇసుక తిన్నెలు, చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు జనులకు ఉపకారం చేసిన వారు లోకాధిపతులు అగుదురు. మార్గమున తోట, చెరువు, నూయి, మండపము వీనిని నిర్మింపచేసిన వానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందువలన భయము లేదు. నూయి, చెరువు, తోట, విశ్రాంతి మండపము, చలివేంద్రము, పరులకు ఉపయోగించు మంచి పనులు చేయుట, పుత్రుడు ఇవి 7ను సప్త సంతానములు అని పెద్దలు చెప్తారు. వీనిలోని ఒకటి చేయకున్నను మానవునకు పుణ్యలోక ప్రాప్తి లేదు. షష్ఠాస్త్ర శ్రవణము, తీర్థయాత్ర, సజ్జన సాంగత్యము, జలదానము, అన్నదానము, అశ్వర్థోరపణము అంటే రావి చెట్టును నాటుట, పుత్రుడు అను 7ను సప్త సంతానములని వేదవేత్తలు చెప్పుచున్నారు. వందల కొలది ధర్మ కార్యములు చేసినను సంతానము లేనివానికి పుణ్యలోక ప్రాప్తి లేకుండుటచే అతడు పైన చెప్పిన 7 సంతానములలో యథాశక్తిగా ఏవైనను ఏ ఒక్కదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములందు ఉండవచ్చును. పుణ్యపాప వివేకములు లేని పశువులు, పక్షులు, మృగములు, వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవటచే పుణ్యలోక ప్రాప్తిని పొందవు. కానీ పుణ్యపాప వివేచన శక్తి కలిగిన మానవులి సద్ధర్మములను ఆచరింపనిచో వారికి పుణ్యలోకము ఎట్లు కలుగును? ఉత్తమములైన పోకచెక్కలు, కర్పూరము మున్నగు సుగంధ ద్రవ్యములు కల తాంబూలమును సద్బ్రాహ్మణులకు దానమిచ్చిన వారి పాపములన్నీ పోవును. తాంబూల దాత కీర్తిని, ధైర్యమును, సంపదను పొందును. నిశ్చయము రోగి అయిన వాడు తాంబూల దానం ఇచ్చినచో రోగ విముక్తుడు అగును. ఆరోగ్యం కలవాడు తాంబూల దానం ఇచ్చినచో ముక్తిని పొందును. వైశాఖ మాసమున తాపహారకమైన తక్రమును అంటే మజ్జిగ దానమిచ్చినవాడు విద్యావంతుడు ధనవంతుడు అగును. కావున వేసవి కాలమందు తక్రదానము తప్పక చేయదగినది సుమా. వేసవి కాలమున ప్రయాణము చేసి అలసిన వానికి మజ్జిగ ఎంతో కొంత ఇచ్చినా మరింత పుణ్యమును కలిగించును. నిమ్మ పండ్ల రసము, ఉప్పు కలిపిన మజ్జిగ అయినా దప్పిక కలవానికి హితకరముగా ఉండును. వైశాఖ మాసమున దప్పిక తీరుటకై బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగు కుండనిచ్చినచో కలుగు పుణ్యం అంతా ఇంత అని నేను చెప్పజాలను. అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీవల్లభుడైన మధుసూదనకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యమును దానం ఇచ్చినవారు పూర్ణ ఆయుర్దాయమును పొందురు. అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును పొందును. తేజోరూపమైన ఆవు నెయ్యి సద్బ్రాహ్మణులకు దానమిచ్చినవారు అశ్వమేధ యాగము పుణ్యము పొంది తుదకు విష్ణు పదమును చేరుదురు. విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును దోసకాయను దానమిచ్చినవారు సర్వ పాపములను పోగొట్టుకుని శ్వేతద్వీపమున వసింతురు. పగటి ఎండకు అలసిన వానికి సాయంకాలమున చెరకుగడను బ్రాహ్మణులకు దానమిచ్చినచో వానికి కలుగు పుణ్యం అనంతము. వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణులకు పానకము దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును. పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృత పానము చేసినంత ఆనందమును పొందుదురు. దాతకు వాని పితృదేవతల ఆశీస్సులు లభించును. వైశాఖ మాసమున పానకముతో పాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వ పాపములు హరించును. పుణ్యలోక ప్రాప్తి కలుగును. చైత్రమాసమునందలి అమావాస్య యందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున 100 మార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును. ఆ పానకమున కస్తూరి, కర్పూరము, వట్టివేళ్ళు మున్నగు వానిని కలిపి చైత్రమాసమునందలి అమావాస్య యందు దానమిచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన శ్రాద్ధములు
నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజుకు వివరించెను. ఇది వైశాఖ పురాణం 3వ అధ్యాయము సంపూర్ణం. మరిన్ని భక్తి విశేషాల కోసం భక్తి పాటలు, అవధూతుల చరిత్రలు, సచ్చరిత్రలు, పురాణాలు, భక్తి ప్రశ్నలు అంటే క్విజ్, పిల్లలకి భక్తి కథలు, వీటన్నిటి కోసం సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్. స్వస్తి.